ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విషయాలుగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ మాసంలో? మనకి కర్కాటక రాశి వారి ఫలితాలు చూసుకునే ముందు మన జూన్ మంత్లో ఒక విశిష్టత కలిగిన డే ఒకటి ఉందండి. అది మనకి ఏరువాక పౌర్ణమి అంటారు. దీని జ్యేష్ఠ మాస పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమికి చాలా చాలా విశిష్టత ఉందండి. ఒకటి, ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉండి వాళ్ళ మధ్య అన్యోన్యత తక్కువగా ఉందో వాళ్ళకి ఈరోజు ఉపయోగపడుతుంది. రెండోది, భార్యాభర్తల మధ్య ఎడమొహం కడమొహంగా ఉంటున్నారు. చాలామంది కంప్లీట్ చేస్తుంటామండి, మా హస్బెండ్ వీళ్ళతో రకరకాల పరిచయాలన్నీ ఉన్నాయండి, ఇబ్బంది పెడుతున్నారు అనే వాళ్ళకు కూడా ఒక పరిష్కారం ఆరోజు చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే మేము ఉన్నతంగా ఎదగలేకపోతున్నామండి, లైఫ్లో ఎక్కడో స్టాగ్నేటెడ్ ఆగిపోయాము, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, అందరితో కలిసి చాలా బాగున్నారండి, మా ఎదుగుదల లేకుండా ఉన్నాము, సమాజంలో పడుగుపడులు కీర్తి ప్రతిష్టలు లేవు అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు చాలా ఉపయోగం. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 10 మందిలో మీరు గొప్ప నాయకత్వ లక్షణాలు మీకు కావాలి, మీకున్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయేసి జీవితంలో ఎదుగుదల మీకు కావాలి, ఎంత కష్టపడుతున్నా ఎదగట్లేదు, మేము ఎక్కడో ఆగిపోయాము, ఇబ్బందులు పడిపోతున్నాము, కష్టాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళకు కూడాను ఇది ఉపయోగం. ఒకటే రోజు ఇంతమందికి ఉపయోగపడే రోజు ఏంటంటే జ్యేష్ఠ మాస పౌర్ణమి అని చెప్తారు. ఫస్ట్ది ఏంటంటే మనకి దీన్ని వట సావిత్రి వ్రతం అని ఉంటుంది. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుకి వెరీ సింపుల్గా 11 ప్రదక్షిణాలు చేసి, ప్రదక్షిణానికి ఒకసారి దానికి ఆ దార పోగులు కనుక చుట్టుకుంటూ వెళ్ళిపోయారు, 3 పోగులు కలిపేసి చుట్టుకుంటా కనుక వెళ్ళిపోయేసి సింపుల్గా మనకి అక్కడ ఒక పూజ కనుక చేయగలిగితే, పూజ అయిపోయిన వెంటనే ముగ్గురికి తాంబూలాలు ఇవ్వాలి. 3 ఆకులు 3 ఒక్కలు 3 అరటిపళ్ళు పెట్టేసి కనుక ఇచ్చినట్లయితే ఆ వ్రతం ఉపవాసం ఉండాలి. ఇంతవరకు చేయగలిగితే వాళ్ళకి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుని ఇబ్బందులు పడిపోతున్నారో వాళ్ళ భర్తని వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతుంటుంది, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అన్నమాట. ఇది మనకి సావిత్రి వ్రతం కథ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది అనమాట. అందులో కూడా ఏమేమవుతుంటానికి వాళ్ళకి భర్త అంటే చాలా ఇష్టం, సాక్షాత్తు యముడే వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కావాలని చెప్పేసి లాగేసుకుంటుందంట. అంత పవర్ ఆమెకి ఎలా వచ్చిందంటే ఈ యొక్క వ్రతం చేయటం వల్ల ఆమెకి ఇంపార్టెన్స్ అనమాట. అందుకని ఎవరైతే లవ్ మ్యారేజ్, పర్టికులర్ ఆమె కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఇష్టపడి చేసుకుంటున్నాం, వాళ్ళు వెళ్తూ ఉంటే బాధేస్తుంది కదండి, అలాంటి వాళ్ళకి సింపుల్ ఈజీ అండ్ దాన్ని ఏమంటారు, కోట్లు పెట్టినా కానీ మళ్ళీ అవకాశం రాదనమాట. అట్లాంటి బెస్ట్ సింపుల్గా చేసుకునే ఒక వ్రతం అది చేసుకోవచ్చు. అలానే రెండోది, ఆ రోజున ఒక 1/4 kg కనుక నువ్వులు కనుక దానం చేయగలిగితే మనకేమంటే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి, అశ్వమేధ యాగం రాముడు చేస్తున్నారండి. అంత పెద్ద యోగం చేస్తే అంత పుణ్యం వస్తుందో, నువ్వుల్ని కనుక దానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఎవరైతే గొప్పగా ఎదగాలనుకుంటున్నారో, నాయకత్వ లక్షణాలు కావాలనుకుంటారు, రాజకీయంగా పొలుగుపడగలనుకుంటే ఈ చిన్న పని కనుక చేస్తే అది ఆ పుణ్యం వస్తుంది. తర్వాత కష్టాలు పడుతుంటారు, ఎప్పుడు లైఫ్లో ఎదగనేదే లేదు, ఎందుకున్నారా బాబు ఏంటి అనుకున్న వాళ్ళకి ఆ రోజు 3వ పరిహారం ఏంటంటేనండి, ఆ రోజు చెప్పుల్ని దానం చేయాలి, రెండోది గొడుగుని దానం చేయాలి, విసనకరని దానం చేయాలి, చందనాన్ని దానం చేయాలి, ఉదక కుంభం అంటారు. కుంభం అంటే పాత్ర, నథింగ్ బట్ వాటర్ బాటిల్స్ దానం చేయాలి. ఇవి గనక దానం చేసుకుంటూ వెళ్ళిపోయి గనక మనకి అట్లీస్ట్ ఒకళ్ళకిద్దరు ముగ్గురికి పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కదండి. ఇవి మనం దానం చేయగలిగితే, ముందుగా ప్లాన్ చేసుకోగలిగితే వీళ్ళకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి ఒక పాజిటివ్ వస్తుందండి. ఇది పరిహారము అందరు రాసి వాళ్ళకి చేసుకోవచ్చు. సో ఇది ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక సర్కిల్లో ఇలాంటి బాధలతో బాధపడుతుంటే ఇది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కనుక చేసుకుని అనుకుంటే వాళ్ళ బాధలపైన పుణ్యం మీకు కూడా వస్తుంది. అది ఇన్ రిటర్న్ మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మీరు కూడా ఉన్నతంగా ఎదగడానికి కొంత ఉపయోగపడుతుంది. ఇది ఎన్న వాళ్ళందరూ ఫార్వర్డ్ చేసి సర్క్యులేట్ చేసి వాళ్ళు పుణ్యాత్ములై ధన్యాత్ములు అవుతారని, మనం కూడా పుణ్యాత్ములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకోండి, ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటాయి. అయితే పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డూ, డే, డో అన్న అక్షరాలతో మూరాలు ఇదే సౌండ్ ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశిలో వస్తారని మనం గమనించుకోవాలి. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు సంచారం మిథున రాశిలోకి, బుధుని సంచారం కూడా మిథున రాశిలోకి, శుక్రుడు మీనరాశి, కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క మేజర్ చేంజెస్ ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్
కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవాలంటే 50-50గా ఉంది. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో సరిగా ఉండదు, కొంతమంది అనుకూలం కొంతమంది ప్రతికూలంగా ఉండే అప్స్ అండ్ డౌన్స్తో ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్లాన్డ్గా ముందుకెళ్లాల్సిన టైం వీళ్ళకి. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. రెండోది కుజుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ధనచ్ఛేదం, ధనం ప్రాపర్టీ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి పరాభవం, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకళ్ళకి బాగా బెనిఫిట్ ఏంటంటే శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల, వేద ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దాకా వెళ్తే అవతల కనుక గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలు తగ్గిపోయేసి ఒక నార్మల్ అయిన వాతావరణం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది, 50-50గా ఉంది. కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్రం మనం చెప్పుకోవాలి. ఇందులో గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు 12వ ఇంట్లో ఉండి 6వ దృష్టిని చూడటం వల్ల ఏమవుతుందంటే డిసీజెస్ అనేది ఏదన్నా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే పోతాయి. శత్రువులు వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు దాటి నిలబడరు. ఈ విషయంలో అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. బట్ ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయం ప్రాణ పర్యంతమాపత్తి అవమానం వ్యయే రవు అని చెప్తారు. 12వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటే చాలామంది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ టైంలో జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం 12వ ఇంట్లో కనుక ఉంటే జాబ్ అప్పటిదాకా 50-50గా ఉన్నదాన్ని జాబ్ను వదిలిపోవటం, ఆన్ ది బెంచ్ అయిపోవటం, ప్రాజెక్ట్ అయిపోవటం, ఈ టైంకి సంబంధించిన చాలా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. తర్వాత స్వస్థాన నాశనం చేయవ, అప్పటిదాకా బాగా ఉన్నదాన్ని ఆ పొజిషన్ నుంచి కోల్పోతారు. బంధురోగ ధన వ్యయం, ఇదే టైంకి వీళ్ళు ఎక్స్పెండిచర్స్ కూడా విపరీతంగా వచ్చేస్తారు. ఒక పక్క జాబ్ పోతుంది, ఒక పక్క ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ప్రాణ పర్యంతం ఆపత్తి, ప్రాణపదంగా పెంచుకున్న ఏదైనా కనుక ఉంటే అవన్నీ కోల్పోయేసి అవమానంగా ఉంటుంది, ఇన్సల్ట్ అవుతారు అనమాట. జాబ్లోంచి బీగేసి అవమానమే కదండి, కొలీగ్స్తో చూడలేరు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముందు చెప్పుకున్నట్లు రోగాలు కానివ్వండి, వీళ్ళకి శని మీద కానీ ఎవరు ఉండరు. వీళ్ళే మోస్ట్లీ బయటకు అవమానంతో బయటకు వచ్చేస్తారు. అయితే కుజుడు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏమని చెప్తారంటే మన మహర్షులు, అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ ధనకే కుజే. 2వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి అసత్వం, టైర్డ్నెస్కి ఎక్కువగా ఉంటుంది. సతతం క్లేశ, ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా కనుక పని ఎఫర్ట్స్ చేస్తే వీళ్ళకి రిజల్ట్ ఉండదు. సో వీళ్ళకి ఇందాక సూర్యుడు సరిగా లేరు, కుజుడు కూడా సరిగా లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా దుర్జన సేవ సంపర్క, వీళ్ళు బ్యాడ్ కంపెనీ, చెడ్డ రిలేషన్స్ పెట్టుకొని ఉంటారనమాట. ఇన్ రిటర్న్ మళ్ళీ బాధపడుతూ ఉంటారు. భీతిగా భయం పరంగా, చెడ్డ పనులు చేసిన వాళ్ళు భయంగా ఉంటారు కదా సహజంగాను. ఏదో చేసేస్తాం ఆవేశంగా, ఎవరు చూడాలంటే మళ్ళీ చేసిన తర్వాత బాధపడుతూ ఉంటాం. ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిసీజులు, అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు. శుక్రుడు అగైన్ వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల 4వ ఇంటి దృష్టి చూడడం, ఇది కూడా మిక్స్డ్గా ఉంది. వీళ్ళకి కరెక్ట్గా ఏమో రిజల్ట్ ఉండదు. ఒక విషయంలో కనుక చూసుకుంటే వెకలం చైవ అంటే మనసులో ఏదో బాధపడుతూ ఉంటారన్నమాట. అర్ధనాశనం రిపోభయం, ధనం కోల్పోతారు, శత్రువులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శ్రీ సౌఖ్య హాని మాప్నోతి, అంటే జెంట్స్ అయితే మనకి స్త్రీల ద్వారా వీళ్ళకి అంత కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అవమానాలు, తగాదలు, మనకేమని చెప్తారంటే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారం మనకు శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు. అయితే శుక్రుడు 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఒక కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి కానివ్వండి, బాగా ఎడ్యుకేషన్ కనుక హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో బాగుంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి. ఓకే గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది స్పెసిఫిక్గా? ఇందులో మనకి 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే టోటల్గా మిక్స్డ్గా ఉంటుందండి. బాగా ఛాలెంజెస్ ప్లస్ ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది. ఇవన్నీ మనకు ఒక పాజిటివ్గా ఉన్నాయి. వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే మృత్యుభయము, కలహము, ఇది అనుకున్న పని ఎక్కడో ఆగిపోవటము, గొడవలు రావటం ఎక్కువగా చూపిస్తుంది. అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాభప్రాయంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపాదన ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. ఇందులో చక్కగా ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఎక్కడికి ఉంటుందంటే
మృత్యు భయము, కలహము, మరణము చూపిస్తూ ఉంది. ఏదో ఒకటి పోతుందేమో. ఇక్కడ మృత్యు అంటే మన సినిమాలో చూపించేది కాదండి. ఇక్కడ మృత్యు అంటే నిరాటకంగా సాగుతుంది, ఆగిపోతుందేమో అన్న ఒక బాధ. అయ్యో నేను ఇప్పటిదాకా ఈ ఈఎంఐలు కట్టుకున్నాను, ఇవి ఆగిపోతాయేమో, ఇప్పటిదాకా ఎంత చేస్తున్నా ఆగిపోతుందేమో, అసలు ముందుకెళ్తే దీన్ని మృత్యు భయం అంటారు. ఇలా మృత్యు భయము, తర్వాత మరణము, అనుకున్న వాళ్ళు అంత పూర్వంలో కనుక తలపెట్టిన పనులు ఆగిపోతాయి, ఇలా స్టాప్ అయిపోవటాన్ని మరణం అంటారు అనమాట. తర్వాత కలహము, గొడవల అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా కుజుని వల్ల వీళ్ళకి ఈ యొక్క ఇంపాక్ట్ వాళ్ళకు పడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి రాశిలోనే కుజుడు ఉండటం వల్ల. తర్వాత అశ్లేష నక్షత్రం వాళ్ళకి తెలుసుకుంటే దేహ పీడనము, తర్వాత లాభము, సౌఖ్యము, వస్త్ర లాభము పాజిటివ్గా ఉన్నాయి. నెగిటివ్ సైడ్లో చూసుకుంటే దేహ పీడనము, మరణము చూపిస్తూ ఉన్నాయండి. సో ఇవి కరెక్ట్గా చూసుకొని తగిన పరిహారాలు కనుక చేసుకుంటే బాగుంటుందండి. ఓకే గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి హెల్త్ విషయంలో ఎవరికైనా కనుక ప్రాబ్లం ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకుంటే చక్కగా హెల్తీగా ఉంటారు. కలహము, గొడవలు కనుక ఏమైనా కనుక జరుగుతూ ఉంటే వీళ్ళకి ఏమని చెప్తారంటే మనకి చండీ హోమం, చండీ పారాయణం చేయించిన చాలా బాగుంటుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన చాలా బాగుంటుంది. వీళ్ళకి సంపదలు, సౌఖ్యము, క్షేమం అంతా బాగుంది కాబట్టి. బట్ ఇంకా ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ అవ్వట్లేదు, లేకుంటే మ్యారేజ్లో ఈ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లేదంటే మనకి ఉద్యోగంలో ఇంకా గ్రోత్ లేదు, ఇలాంటి వాళ్ళకి కనుక మనం స్పెసిఫిక్గా అప్రోచ్ అయితే వాళ్ళ జాతక చక్రం చూసి ఇంకా మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, ఓవరాల్గా జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.